ఏపీలో కూటమిలో డిప్యూటీ సీఎం పదవిపైన రచ్చ మొదలైంది. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ ముఖ్య నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన పవన్ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కు మాత్రమే ఆ హోదా ఉంటుందని చెప్పి ఇప్పుడు లోకేష్ గురించి ప్రతిపాదన చేయడం పైన జన సైనికులు మండిపడుతున్నారు. ఇదే అంశంపైన సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ లోకేష్ మద్దతుదారులు మధ్య వార్ మొదలైంది. ఇదే సమయంలో ఏపీలో తాజా పరిణామాలపైన బీజేపీ నాయకత్వం తమ వైఖరి స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేనాని పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే హోంమంత్రి పైన వ్యాఖ్యలు, తిరుపతి తొక్కిసలాట ఘటనలో పవన్ స్పందించిన తీరుతో కొత్త రాజకీయం మొదలైంది. పవన్ చేస్తున్న వ్యాఖ్యలతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో మొదలైంది. దీంతో నేరుగా పవన్ ను టార్గెట్ చేయకుండా పవన్ తో పాటుగా లోకేష్ ను డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనే డిమాండ్ వ్యూహాత్మకంగా తెర మీదకు తీసుకువచ్చారు. అయితే పవన్ హోదా తగ్గకుండా మరెవరికి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వకూడదని గతంలోనే నిర్ణయించారు. తెలంగాణ, కర్ణాటకలోనూ బట్టి డీకే శివకుమార్ విషయంలోనూ ఇదే ఫార్ములా అమలు చేశారు. కాగా కొద్ది రోజులుగా టీడీపీ నేతలు వరుసగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ వరుస డిమాండ్లు చేస్తున్నారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో పవన్, టీడీపీ బోర్డు అధికారులు క్షమాపణలు చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. దీనిపైన లోకేష్ స్పందించిన తీరు సైతం రచ్చగా మారింది. పవన్ డిమాండ్తో టీడీపీకి సంబంధం లేదని లోకేష్ వ్యాఖ్యానించారు. ఇక తాజాగా చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపైన చంద్రబాబు స్పందించలేదు. దీనికి మద్దతుగా వరుసగా టీడీపీ ముఖ్య నేతలు తెరపైకి వచ్చారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నారు. డిప్యూటీ సీఎం పదవి పవన్ తో పాటుగా లోకేష్ కు ప్రతిపాదించడం పైన జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఏ విధంగా కూటమి అధికారంలోనికి రావడానికి కారణమయ్యాడో వివరిస్తూ పోస్టింగ్స్ పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా టీడీపీ, జనసేన మద్దతుదారుల మధ్య వార్ కొనసాగుతోంది. ఈ సమయంలో ఈ వివాదం పైన బీజేపీ అధినాయకత్వం ఆరా తీసినట్లు సమాచారం. పదవుల విషయంలో చర్చలతో పరిష్కరించుకోవాలని, కూటమి సఖ్యతపై ప్రభావం పడేలా ఉండకూడదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ వివాదంపై చంద్రబాబు, పవన్ స్పందించలేదు. దీంతో ఈ రచ్చ రానున్న రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకునింటుందని ఆసక్తికరంగా మారుతోంది.